న్యూ కాస్ట్యూమ్ లో దిస్ ఈస్ మై 7th కాస్ట్యూమ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవ్రీ డే న్యూ కాస్ట్యూమ్ లో దిస్ ఇస్ మై ఫేవరెట్ అనిపించింది. ఎందుకంటే అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో పాటుగా చాలా ఎలిగెంట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివల్ లుక్ అంటాను. పైన వర్క్ కూడా ఎంత గ్రాండ్ గా ఇచ్చినాడంటే లిటరలీ అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రత్యేకంగా మళ్ళీ జ్యువెలరీ కూడా యాడ్ చేసి దాన్ని ఇంకా హైలైట్ చేయాల్సిన అవసరం లేకుండా నార్మల్ గా మనం హాఫ్ సారీస్ లో తీసుకున్నప్పుడు లంగా ఓనీలో ఎలా అయితే మనకి లంగా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుండే అనమాట. ఒకవేళ ఈ డ్రెస్ లోంచి మనకు కావాలి అనుకుంటే కనుక కింద పార్ట్ని తీసి మనం లంగా ఓనీలో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట మిగతా వాటితో. డ్రెస్ అయితే ఇచ్చారు కానీ దానికైతే బొంది ఇవ్వలేదు. ఇంకా దానికోసం నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతుండే. మధ్యలో పట్టకుండా చాలా స్ట్రగుల్ అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఫైనల్ గా వేసుకున్న తర్వాత ఈ అనార్కలి మోడల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల దాంతో పాటుగా మొత్తం పికాక్స్ ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఇంత గ్రాండ్ గా డ్రెస్ వేసిన తర్వాత కొంచెం హెవీగా పెట్టాలి అని చెప్పేసి ఈసారి మీ అందరి కోసం కొంతమంది కోసం, అందరి కోసం అని అన్నాను, కొంతమంది నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తుండే హెవీ జ్యువెలరీ యాడ్ చేయండి అని చెప్పేసి. వాళ్ళ కోసం అనమాట సౌత్ ఇండియన్ జ్యువెలరీ సెట్స్ కాకుండా నార్త్ ఇండియన్ లో తీసుకొచ్చాను అనమాట. లైక్ యూ కెన్ సీ ద దాండియా నైట్స్ లో మీరు ఇట్లాంటివి ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఆ జ్యువెలరీని అయితే పేరప్ చేసేసిన. మీకు ఎట్లా అనిపించింది అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి. లిటరలీ ఇలా మీరు పార్టీ రోజు కానీ లేకపోతే ఒకవేళ దాండియా నైట్స్ లేదు అనుకున్నా సరే మీరు ఏ ఫెస్టివల్లో వేసుకున్నా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా అవుట్ఫిట్ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రివీల్ చేయబోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.